హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే వ్లాగ్ అయితే చూసేద్దాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి మొన్న ఇప్పుడు ఇది ఫ్రైడే రోజా దీవెన్? ఫ్రైడే రోజు అయితే మా దీవెన్ బాబు స్కూల్కి వెళ్ళలేదు. నాకు కొంచెం ఒంట్లో అది బాగాలేదు అనేసి మార్నింగ్ అయితే లేగలేదన్నమాట. సారీ అండి, నేను వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడే ఫోన్ వస్తుంది. అయితే మార్నింగ్ లేట్గా లేచాను. ఆల్రెడీ స్కూల్ టైం అయిపోయింది, 8:40 అలాగైందనమాట. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, దానివల్ల మామూలు 2 రోజులు ముందు ఓపిక చేసుకొని లేచాను, కానీ ఆ తర్వాత రోజు ఇంకా అవ్వలేదు. అందుకనేసి దీవెన్ బాబు అయితే వెళ్ళలేదనమాట. అందుకే నాకు ఆ రోజు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. లేట్గా లేచాను కదా, ఎట్లాగో కొంచెం ఇల్లు అనేది క్లీన్ చేసుకుందాం మొత్తం అనేసి. డీప్ క్లీనింగ్ కాదు, జస్ట్ డస్టింగ్ చేసేసుకోవడం, ఉన్నాయి పండ్లు, కొంచెం బెడ్షీట్స్ అవన్నీ చేయడము. మా దీవెన్ బాబు ఎన్ని పనులు చేశాడు. ఈ వీడియోలో మొత్తం దీవెన్నే షూట్ చేశాను నేను. ఇక్కడైతే మొత్తం మార్నింగ్ ఇంకా బట్టలు అవన్నీ ఉంటే కూడాను మొత్తం మిషన్లో వేసేసాడు. ఆ తర్వాత 15 days అవుతుంది, 15 days ఎక్కువనే అయిందనమాట. దీవెన్ బాబు సాక్స్ కూడా, షూ క్లీన్ చేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాడు. 50% ఆ రోజు పని మొత్తం ఆ దీవెన్ బాబు చేసాడన్నమాట నాకు. ఇక్కడేమో ఇంకా వాష్ చేయాల్సిన బ్లాంకెట్స్ ఉన్నాయి. ఇవేంటంటే అలవాటు అయిపోయింది, ఇవి కప్పుకొని మెత్తడి. ఇంతకుముందు చెద్దర్లు అంటాం కదా, చెద్దర్లు కప్పుకోవడం మానేసాం. అవి కప్పుకుంటే ఇవి కప్పుకున్న తర్వాత బరువుగా గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇవే ఎప్పుడు వెళ్ళినా సరే ఆర్ఎస్ బ్రదర్స్కి అమీర్పేటలో 1-2 తీసుకొస్తాను. ఒకేసారి కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది కదా, అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి 2 తీసుకొచ్చుకుంటే అవే ఉంటాయి. ఎవరైనా వచ్చినా సరే ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ నా దగ్గర చాలా కబోర్డ్లో బట్టలు ఉంటాయి, కింద లైన్ మొత్తం అలాగే ఉంటుంది. మామూలు బెడ్షీట్స్, చెద్దర్లు, కప్పుకునేవి, బ్లాంకెట్స్ ఇట్లాగా. ఇక్కడైతే మొత్తం స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తున్నాం అనమాట ఆ రోజు. నెక్స్ట్ డే ఏమో ఫ్రైడే, ఇంకా పూజ కూడా చేసేసుకోవచ్చు అనేసి ఇంకా నేను ఆల్రెడీ మంత్లీ వన్స్ అలాగ మొత్తం అంటే డస్టింగ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాను. లేడీస్ ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా క్లీన్ చేస్తాను. ఈరోజు మా దీవెన్ బాబు హెల్ప్ చేస్తున్నాడు నాకు. చూడండి, మొత్తం అంతా స్టవ్ క్లీన్ చేస్తాడు, షూస్ అన్నీ వాష్ చేసుకుంటాడు, బట్టలన్నీ మిషన్లో వేయడము అవన్నీ చేస్తాడు. దీవెన్ పైన చేస్తుంటే ఇంక నేను మొత్తం ఇల్లంతా ఊడ్చుకోవడము, క్లాత్ తోటి మొత్తం అంతా బెడ్, బీరువాలు, మొత్తం ఆ కిటికీలు అన్నీ తూడ్చుకుంటూ వచ్చామన్నమాట. ఎలా క్లీన్ చేయాలో తెలియట్లేదు. ఫస్ట్ సబ్ మొత్తం బర్నర్కి రాసేసాడు, తర్వాత చేసాడనమాట మంచిగా. ఒకసారి చూపిస్తే అలవాటు అయిపోతుంది పిల్లలకి, రాదులు పగలగొట్టడం అది ఇదని. మనం చెప్పేటప్పుడే కొంచెం నీట్గా నెమ్మదిగా చెప్తే ఇలా చేయాలని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చెప్తే అర్థం కాదు ఏదైనా, మనని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఎలా చేస్తున్నామో అక్కడ అది చూసి చేస్తున్నాడు, వేరే స్క్రబ్బర్ తీసుకొని. మొత్తానికి అలా చూపించేసి వెళ్ళాను, ఇక్కడ ఇట్లా క్లీన్ చేయాలి, ఇక్కడ ఇలా క్లీన్ చేయాలని. మొత్తానికైతే స్టవ్ క్లీన్ చేయడం నేర్చుకున్నాడు మా దీవెన్ బాబు. ఎప్పుడైనా పని చెప్పొచ్చు అనమాట, ఇంకా అప్పుడప్పుడు. ఓకే, ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. మగపిల్లలకు కూడా మనం మంచిగా పని చెప్పొచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి అంటే ఏ టైం ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పలేం కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా స్టడీ పర్పస్ మీద, జాబు దాని మీద ఎటైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి క్లీనింగ్, వంట అన్నీ వచ్చుంటే ఇంకా వంట దగ్గరికి ఏం వెళ్ళనివ్వను. ఇంకా కొంచెం చిన్నపిల్లగాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అట్లా నేర్పిస్తాం మా దీవెన్ బాబు చిన్న కుకింగ్వి. మా దీవెనకైతే వంట నేర్పించేశాను. కొన్ని వస్తుంది, ఏమొస్తాయి, ఆమ్లెట్, మ్యాగీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క షూ దీనవి అంటే మామూలుగా ఫ్యాన్సీ ఉంటాయి, స్కూల్ ఉంటాయి, అన్నీ క్లీన్ చేసుకొని టబ్లో పెట్టేస్తున్నాడు. అక్కడ ప్లేస్ లేదని. ఇది వార్డెన్ టబ్ అనమాట, పగిలిపోయింది ఆల్రెడీ అడుగున. నీళ్ళు మొత్తం గారిపోతాయి దాంట్లో ఏం వేసినా సరే. ఒక బ్రష్, ఆ సోప్ ఇచ్చేస్తే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి టబ్లో వేసి కాసేపు ఆరబెట్టి దాని తర్వాత మళ్ళీ మొత్తం అంతా పెట్టేశాము. ఇక్కడ బట్టలు కూడా అవుతున్నాయి. ఇదంతా తీసిన తర్వాత నేను వీడియో మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసుకొని మ్యాట్లు కూడా అన్నీ సర్ఫ్లో నానబెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఆ రోజు మొత్తం. ఇంకా పైన బట్టలు కూడా ఉన్నాయి అనమాట, అవి తీసుకొచ్చేసి మిషన్లో ఉన్నాయి, పైన ఆరేయాలి. ఈలోపు నేను ఇల్లంతా క్లీన్ చేయడము, ఊడవడము, తోడవడము అంతా ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంది. ఇంకా స్టవ్ మాత్రం ఎంత నీట్గా క్లీన్ చేశాడంటే మీకు చూపిస్తాను చూడండి. వాటర్ బాటిల్స్ కూడా కడిగి వాటర్ పెట్టి అక్కడ పెట్టాడు. ఏదైనా పని చెప్తే మాత్రం అన్నీ మా దీవెన్ తప్పకుండా వింటాడు. మా దీవెన అంటది, అమ్మ ఎవరి మాట విండమ్మా, నీ మాట తప్ప మది ఎవరు చెప్పినా చెయ్యడు అని అంటారు. కాకపోతే వాడికి చెప్పే విధానం నచ్చాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనీ ప్లాంట్ కూడా ఇన్ని రోజులు బూస్ట్ డబ్బాలోనా హార్లిక్స్ దీవెన్
హార్లిక్స్ డబ్బాలో ఉండే. ఈ సీసా ఎక్కడ దొరికింది నాకు కబోర్డ్లో. ఇది ఎతకడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ క్లీనింగ్లో ప్రాసెస్లో దొరికింది అనమాట. దాని క్యాప్ ఎక్కడో పోయింది, అది ఎక్కడో పోయింది. దాని కింద పౌచ్ కూడా ఉంటుంది. నీదే. ఆ బాటిల్ దొరికింది అనేసి ఇంకా అది వాష్ చేసి డైలీ వాటర్ చేంజ్ చేసి పెడుతూ ఉన్నా. మేము తీసుకొచ్చినప్పుడు దానికి ఒక 3 ఆకులు ఏమి ఉన్నాయి. తర్వాత ఇంకొంచెం పెరిగిందనమాట. ఇంకొంచెం స్టవ్ దగ్గర ఉండడం వల్ల హీట్కి అవ్వట్లేదేమో అనుకున్నా. అందుకే సింక్ వైపు జరుగుతూ ఉన్నా. బెడ్షీట్లు కూడా అన్నీ తీసేసా అని చెప్పాను. ఇక్కడేమో మా రైస్ బ్యాగ్స్, రేషన్ బియ్యం, ఏమంటారు షూటింగ్ సంబంధించిన లగేజ్, ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రమోషన్ చేయాల్సినవి బట్టలు ఉన్నాయి. మనకి సాయి వెనకాల బెడ్ వెనకాల సంచులు ఉంటాయిగా, ఆ సంచులు బెడ్ కింద పడితే బెడ్ కింద ఏం పెట్టకూడదంట. బెడ్ కింద ఏమి పెట్టకూడదని చెప్పారు. అదనమాట. ఇంకా పని అయిపోయేసరికి నాకు మార్నింగ్ అట్లా 11 అయిపోయింది. మేము ఇద్దరం ఫ్రెష్ అయిపోయి ఇంకా పులిహోర చేసేసి అది తలస్నానం కూడా చేసేసుకొని పూజ చేసి ఇంకా వేడివేడిగా రైస్ వండుకొని పులిహోర కూడా చేసేసుకున్నాము. చింతపండు పులిహోర ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే వ్యూవర్స్ అయితే షార్ట్ వీడియో చూసే ఉంటారు. ఆ రోజు షూట్ చేసిందనమాట. ఇది పూజ చేసేసుకొని సింపుల్గా, అంటే ఫ్లవర్స్ ఎక్కువ లేవు, కొన్నే ఉండే అనమాట. ఒక 10 ఏమో ఉన్నాయి. ముందు రోజు నుంచి ఇక తీసుకోకూడదు కదా అనేసి నేను ఏం తీసుకోలేదు. ఇంకా ఇంట్లో ఉన్న వరకు పెట్టేశాను. ఇక్కడేమో ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. పులిహోర పులుసు నేను కొంచెం ఎప్పుడైనా సేఫ్టీగా ఉంచుకుంటాను. మ్యాక్సిమం ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అట్లా నిమ్మకాయ పులిహోర చేస్తాను. నాకు యాక్చువల్ చింతపండు కంటే నిమ్మకాయ ఇష్టం. ఆల్రెడీ పొద్దున్నే దూడ్చాను కదా. ఒక్కటే స్టవ్ బర్నర్కి స్టాండ్ తీసుకొచ్చుకున్నాను. మిగిలినవన్నీ టబ్లోనే ఉన్నాయి అనమాట. ఇంకా గిన్నెలన్నీ ఇక్కడ ఒకటి సర్దేసుకోవాలి నీట్గా. స్టవ్ మొత్తం దూడుస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. కొత్త దానిలా చేశాడు. చాలా హెల్ప్ చేశాడు దీవెన ఆ రోజు. ఆల్రెడీ నాకు ఒంట్లో బాగాలేనప్పుడే ఆడవాళ్ళకి పనులన్నీ గుర్తొస్తుంటాయి. ఫ్రైడే రోజు అలాగే ట్యూస్డే రోజు ఎక్కడ బూజులు ఉన్నాయి అప్పుడే కనిపిస్తాయి అనమాట కళ్ళకి. దులపకుండానేమో ఉండలేము. ఆ రోజేమో దులపకూడదు. ఎంత కంట్రోల్ చేసుకుంటాను నేను. ఒంట్లో బాగాలేనప్పుడు అది చేయాలి అని చేసి ఇంకా రోగం పెంచుకుంటూ ఉంటాము. శుక్రవారం మంగళవారం రోజు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏది తీసి పడేయకూడదు ఇంట్లో నుంచి, ఎక్కడ బూజులు ఉన్నాయో అవి కనిపిస్తాయి. నాకేలా అనిపిస్తాయి, అందరికీ అనిపిస్తాయి, నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే అట్లా అవుతుంది. ఇంకా తలస్నానం అది చేసేసుకొని పూజ చేసుకొని రైస్ వండేసి ముందు రోజు కాగపెట్టింది. ఇది ప్రసాదం కాదు, జస్ట్ తినడానికి చేసాము. బాగుంటుంది కదా, నోటికి పుల్ల కానీ. చింతపండు గుజ్జు ఉండే ముందు రోజుతే, అది కలిపేసి ఇంకా పులిహోర అయితే మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత నైట్కి వైట్ రైస్ పెట్టేసి బెండకాయ చేసాము. ఈ ఫోన్లో వచ్చేసి నాకు చాగంటి గారివి ప్రవచనాలు వింటూ నేను పని చేసుకుంటూ ఉంటాను. నాకు ఒక అలవాటు అనమాట. సాంగ్స్ కానీ అవి కానీ పెట్టుకొని చేసుకుంటాను. మా దీవెన్ బాబు కూడా ఫ్రెష్ అయ్యి మొత్తం అంతా ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కాసేపు పడుకొని లేచాము. టీవీ పెట్టుకొని ఇంకా చూస్తున్నాడు అనమాట. మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా అని ఆలోచించుకుంటూ. మా దీవెనకి ఆ భయం ఏం లేదు. చిన్నప్పుడు బాగా ఏడ్చేవాడు కానీ ఇప్పుడేం ఏడవట్లే. బాగా స్కూల్ అంటే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అంత ఇష్టం స్కూల్ అంటే. ఇక్కడ చూడండి మొత్తం పట్టుకొని తీసేసిన మా అత్త వేసినాడు ఊగుతున్నాడని కటన్ తీసింది. కటన్ తీసిన తర్వాత పైప్ రాడ్ తీసింది. అది తీసినా సరే ఎక్కడో పెడితే అది ఎత్తుకొని వచ్చి మరీ పెట్టుకొని మళ్ళీ ఊగుతున్నాడు. అదేం అవ్వట్లే కానీ అట్లా ఊగకూడదు అని అంటే అట్లే ఊగుతాడు మా దీవెను. అది పుల్అప్స్ చేయడానికి వస్తుంది. మధ్యాహ్నం మనకి హైట్ పెరుగుతారు కదా. మధ్యాహ్నం చేసిన పులిహోర కొంచెం ఉంది. ఇంకా దీవెనమ్మ కొంచెం చాలా ఇష్టం దీవెనకి. బెండకాయలు కూడా కట్ చేసి పెట్టాను ఈవినింగ్ టైంలో. ఇప్పుడు 7 అయిపోయింది కదా. బెండకాయలు అయితే కాసేపు ఫ్యాన్కి ఆరబెట్టేసాను, తొందరగా ఫ్రై అవుతుందని. నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత డిన్నర్ అప్పుడు నేను ఆమ్లెట్ వేసిన. అవును, నైట్ ఆమ్లెట్ కూడా వేసాడు దీవెన్ బాబు. అట్లాగే పక్కన చైర్లోనేమో నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంది కదా, తొందరగా ఆరుతాయి అనేసి ఫ్యాన్ గాలికి పెట్టాము. ఫ్యాన్ వేసే ఉంచామన్నమాట ఆ రోజు మొత్తం, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు. ఇక్కడేమో ఇంకా స్టాండ్లో పెట్టాల్సిన ప్లేట్లు అవన్నీ తీసి మడతేయాల్సిన బ్లాంకెట్స్, పూజ సామాన్ కూడా తోముకొని బయట పెట్టాను. వాటర్ ఏదైనా ఉంటే మళ్ళీ మరకలు అవుతాయి కదా చుక్కలు పడేసని, ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఎట్లాగో అక్కడ ఫ్యాన్ వేసాను కదా, రూమ్లలో అయితే ఫ్యాన్ వేయలేదు. పక్కనేమో ఆల్రెడీ పులిహోర కొంచెం ఉంది, మళ్ళీ కుక్కర్లో ఎందుకనేసి గిన్నెలో పెట్టాను రైస్. 1 గ్లాస్ రైస్ అయితే ఇంకా నైట్కి వండేసాను. ఇవన్నీ వండేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసి ఆమ్లెట్ కావాలి అంటే
మళ్ళీ ఆమ్లెట్ వేసేసాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది పూర్తిగా వీడియో ఏం పెట్టానో పెట్టలేదో తెలియదు. ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆనియన్స్, పోపు గింజలు ఏమీ వేయను, జస్ట్ ఆయిల్లో వేస్తాను అంతే. దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డలాగా ఫ్యాన్ గాలికి పెట్టేసినా చాలా లేతగా ఉన్నాయి కదా, కొంచెం జిగురుగానే ఉంది. అందుకే నేను తాలింపు వేసి 2 నిమిషాలు ఉంచి కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ చల్లుతాను. ఆటోమేటిక్గా ఇంకా అవే జిగురు లేకుండా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ మధ్య వంకాయ బెండకాయ తింటున్నాం కదా దీవెన్ మనం. వంకాయ బెండకాయ ఆలుగడ్డ వేరే కూర ఆలుగడ్డ. ఈ సొరకాయలు, బీరకాయలు ఇంకా ఇలాంటి కూరగాయలు చేస్తే మా వాళ్ళు అస్సలు తినరు. వేరే కూరగాయలు ఉన్నాయని మర్చిపోతారు. వాళ్ళు తినరు అనేసి మేము కూడా మానేయాల్సి వస్తుంది. నాన్ వెజ్ చేసాం మొన్న, చికెన్ చేయలేదా అమ్మ? చికెన్ చేసిన, కానీ ఈ మధ్య అసలు నువ్వు నాన్ వెజ్ చేయట్లే. అప్పుడు బాగా చేసేదాన్ని. అంటే అప్పుడు మనకి MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో డైలీ ఒక వీడియో పోస్ట్ చేసేది కదా. ఏదో కొంచెం క్వాంటిటీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసో లేదంటే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి కొంచెంగా వీడియోస్ చేసేది అనమాట. ఈ మధ్య ఎక్కువ తేవట్లేదు, ఆ ఛానల్లో వీడియో షూట్ చేయట్లేదు కాబట్టి. అయినా మామూలు చికెన్ అవన్నీ చేస్తున్నా కదా, చేయట్లేదా? ఎన్ని వీడియోస్ ఉంటాయి చూడండి. మనం ఇంకా ఒక 4-5 డేస్ బ్యాక్ కాకుండా ఇంకా ముందు చూడండి, మొత్తం డైలీ బ్లాగ్స్లో ఏదో ఒక చికెన్ రెసిపీ ఉంటుంది. మీరు కూడా చూసే వాళ్ళందరూ మా దీవెన అబద్ధం ఆడుతున్నాడు. యాక్చువల్గా వీళ్ళకి వెజ్ ఇష్టం ఉండదు కదా. సాటర్డే, మండే మాత్రం ఇంకా నాన్ వెజ్. ఓన్లీ నాకు కాలీఫ్లవర్ ఫ్రై ఇష్టం. ఇంకా అది ఆలూ ఫ్రై, కాలీఫ్లవర్, క్యాబేజీ. కాలీఫ్లవర్ అదేదో ఉంటుంది అమ్మ, ఏంటిది అదేదో హిందీలో? ఏంటి? గోబీ మంచూరియా ఇష్టం, ఆలూ ఫ్రై ఇష్టం, ఎగ్ ఫ్రై ఇష్టం, దొండకాయ, బెండకాయ, సొరకాయలు, బీరకాయలు ఇష్టం ఉండదు కదా. ఎగ్ ఎందుకు వచ్చింది వెజ్ లో? మామూలు నీకు ఇష్టమైన ఫుడ్ చెప్తున్నా నేను. ఇంకొకటి మిస్ అయినా. ఏం మిస్ అయ్యా? పీతో స్టార్ట్. ఏమో నాకు తెలియదే. పొటాటో అదనమాట. సింపుల్గా అయితే ఇంకా నైట్ ఇలా చేసేసాము. యాక్చువల్గా అసలు ఓపిక లేదు. మామూలు పులిహోర ఉంటే అదే తినేసి పడుకునే వాళ్ళం, కానీ అది కూడా కొంచెమే ఉంది కదా, సరిపోదనేసి వైట్ రైస్ పెట్టాను, మళ్ళీ బెండకాయ ఫ్రై చేసేసాను. అమ్మా మొత్తానికైతే వంటిలాగా అయిపోయింది. ఆ రోజంతా పని చేసేసరికి ఇంకా ఒళ్ళంతా హోనం అయిపోయింది అనమాట. అమ్మా మా దీవెన్ బాబుకి అయితే థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియోలో. థ్యాంక్ యూ దీవెన్. అమ్మా నువ్వు నాకు ఇష్టమైంది పీతో స్టార్ట్ అయ్యింది, హిందీలో హెచ్తో స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయ్యింది. హిందీలో రాదే నాకు. మీరు గెస్ చేయండి కామెంట్ లో. గెస్ చేయండి. వెజిటేబుల్ వెజ్లో నా పీతో స్టార్ట్ అయ్యేది ఏంటి? హిందీలో డి. రాడిషా? పీ తెలుగులోనా? పి రాడిష్ వచ్చింది, డి రాడిష్ వచ్చింది. వావ్. ఆర్తో స్టార్ట్ కాదు, పీతో స్టార్ట్. పొటాటో.